హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే నిన్న వరంగల్లో కేసీఆర్ బీఆర్ఎస్ రజోత్సవ సభ పెట్టుకున్నాడు, ఎవరి కోసం పెట్టుకున్నాడు, అసలు దేనికోసం? ఆ కా ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన ప్రతి బీఆర్ఎస్ లీడర్ నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. ఎందుకోసం పెట్టుకున్నాడు సభ? ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. పైగా ఆ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు మీరే సమాధానం చెప్పాలి. ఎందుకు పెట్టుకున్నారో నిజం నాకు చెప్పండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినందుకు కేసీఆర్ ఆ సభ పెట్టుకున్నది? లేకపోతే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చినందుక ఆ సభ పెట్టుకున్నది? దళితుడిని ముఖ్యమంత్రి చేసినందుక ఆ సభ పెట్టుకున్నది? ఖమ్మం జిల్లా రైతులకు పాపం బేడీలేసి జైలుకు పంపించినందుక ఆ సభ పెట్టుకున్నది? మాలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేవని రోడ్డు మీద ధర్నా చేస్తే లాఠీచార్జ్ చేసినందుక ఆ సభ పెట్టుకున్నది? చెప్పాలి. లేకపోతే ధరణి పేరు పెట్టి వాళ్ళ అనుచరుల పైన కొత్త పట్టాలు చేసుకొని కబ్జా చేసినందుక ఆ సభ పెట్టుకున్నది? లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుక, 3 ఎకరాల భూమి ఇచ్చినందుక ఆ సభ దేనికోసం పెట్టుకున్నారు నాకు చెప్పండి. ప్రతి ఒక్కరు ఆ నాయకుడు వినాల్సిందే. వీడు బీఆర్ఎస్ ఎవరైతే ఆ సభకు వెళ్ళారో వాళ్ళ కోసమే ఈ వీడు. దయచేసి ప్రతి ఒక్కరు సమాధానం దీనికి చెప్పాలి. ఆ సభ ఎందుకు పెట్టుకున్నారు నాకు చెప్పండి. లేకపోతే కవితక్క లిక్కర్ స్కామ్లో దొరికి తెలంగాణ ఆడబిడ్డల మొత్తం ఇజ్జత్ తీసినందుకు ఆ సభ పెట్టుకున్నది? ఇసుక దందా చేసి లక్షల కోట్లు సంపాదించినందుక ఆ సభ పెట్టుకున్నది? కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్లు సంపాదించినందుక ఆ సభ పెట్టుకున్నది? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినందుక ఆ సభ పెట్టుకున్నది? ప్రభుత్వ ఉద్యోగాలకు 15వ తారీఖున జీతాలు ఇచ్చినందుకు ఆ సభ పెట్టుకున్నది? ఎందుకు పెట్టుకున్నారండి? కొంచెమన్నా సిగ్గులేదా? ఆ సభకి వెళ్ళిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, కొంచెమన్నా మీకు తెలియలేదండి? కేసీఆర్ ఏదో పిచ్చోడు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన అట్లా అహంకారంతోనే ఓడిపోయింది ఈరోజు. ఆయన అహంకారంతోనే ఈరోజు ఓడిపోయిండు, 100% చెప్తున్నా. లేకపోతే ఏదో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఓడగొట్టలే, మన బీజేపీ పార్టీ ఆయనకు ఓడగొట్టలే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో గెలుస్తుందని ఎవ్వరని అనుకున్నారా, ఊహించుకున్నారా? కనీసం కాంగ్రెస్ పార్టీ అసలు అయిపోయింది అనే స్థాయికి కూడా తెలంగాణ ప్రజలు అంత డేర్నెస్గా ఆ కాంగ్రెస్ పార్టీని లేపారు. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఏదో కేసీఆర్ మన కాంగ్రెస్ పార్టీ మేము గెలిచినా మనకి ఇది కాదు. ప్రతి ఒక్కరు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ అహంకారంతోనే ఓడిపోయింది ఈరోజు. ఆ అహంకారం తగ్గించుకుంటేనే మంచిది. సిగ్గు లేకుండా ప్రజాగాయకుడు పాపం గద్దరన్న మీ ఇంటికి కలవడానికి వస్తే సమయం ఇవ్వలే. నీ అహంకారం కాకపోతే ఏంది? పెద్ద నీతులు చెప్తున్నా ఈరోజు. పైగా పోలీసులకు సభలో చెప్తున్నాడు, మా పోలీసులు ఎవరు కార్యకర్తలు ఇది చేసినా అది చేసినా మా లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు అని. అంటే నువ్వు ఉన్నప్పుడు నిరుద్యోగులపై ఎన్నిసార్లు లాఠీ చార్జ్ చేయించినావు? నిరుద్యోగులు ఎందరు ఆత్మహత్యలు అయినరు? బోడా సునీల్ లాంటి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి, నాకు ఉద్యోగం కావాలని పురుగుల మంది దాకా చచ్చిపోతే నువ్వు పట్టించుకోలేను దుర్మార్గుడు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు సభలో, ఏదో తిస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతున్నావు. కనీసం మాట్లాడే అర్హత ఉండాలి కదా. ఎవరు మాట్లాడాలి చెప్పండి? దోచుకున్నాడు మాట్లాడతారండి, దొంగ ఎవరైనా మాట్లాడతారండి? దొంగ ఇప్పుడు దొంగనే. తెలంగాణ ఏదైతే వచ్చింది 100% చెప్తున్నా, కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, దాన్ని 100% నేను చెప్తా. కానీ తెలంగాణకు నిలువన ముంచినోడు కేసీఆర్, 100% చెప్తున్నా. ఇది 100% చెప్తున్నా. అప్పుల పాలు చేసిన మనకు. మీరు చెప్పండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఎక్కడ వచ్చిందని చెప్పండి నాకు. రైతు బంధు అనుకుంటే అందరి భూములకు అందరికీ వేసింది. ఎంత లాస్ అండి అని చెప్పండి, ఎంత లాస్ అని చెప్పండి. అప్పుల పాలు దునియా చేసి పెట్టాడు. ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులు మహిళలపై కొట్టినందుకు కూడా ఈయన నోరు తెరవలే. ఇంత దుర్మార్గుడు కేసీఆర్ గురించి మనకు తెలియదండి. మేమే స్వతహా తెలంగాణ కోసం గోసి గొంగడేసుకొని మాలాంటి కళాకారులకే టీఆర్ఎస్ పార్టీ దగ్గర రానియలే. ఆ పార్టీ జెండా పట్టుకొస్తుంది మేము, మాలాంటి కళాకారులకు దగ్గర రానియలే.
ఎవడెవడో కాంగ్రెస్ల నుంచి జంపింగ్ జలం చేసుకుంటే బీఆర్ఎస్లో మళ్ళీ ఇది గెలిచిందా దీంట్లో వచ్చిండు. అట్లాంటి వాళ్ళకు గౌరవం ఉండకని మామూలు లేకుండా ఈ అహంకారంతోనే కేసీఆర్ను ఓడిపోయాను. 10 ఏళ్ళ పరిపాలన నువ్వు ఏం సాధించినావు చెప్పు, ఏం చేసినావు చెప్పు ఒకసారి. నువ్వు మంచి చేస్తే నువ్వు 100% నిన్ను గెలిపిస్తుండా. ఇది కూడా చెప్తున్నా, నిన్ను ఓడగొట్టింది ఎవరు కాదు, నీ అహంకారమే నిన్ను ఓడగొట్టింది. తెలంగాణ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఏదో బీర్లకు కానీ సుక్క కానీ చికెన్ కానీ మందు కానీ పడిపోతారు, పైసలకు పడిపోతారంటే ఎవరు పడిపోరు. ఈరోజు చాలా మంది తెలివైన వాళ్ళు. తెలంగాణలో కూడా అలాగే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా, ఏపీలో కూడా అలాగే జరిగింది. వైఎస్ రాజశేఖరని తీసేసి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. రాజకీయ నాయకుడు 10 మాటలు మాట్లాడినా అందరు తింటున్నారండి ప్రజలు. కాంగ్రెస్ వాడు వచ్చినా అన్న మీకే ఓటు, బీజేపీ వచ్చినా అన్న మీకే ఓటు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా అన్న మీకే ఓటు, బీఎస్పీ వచ్చినా అన్న మీకే ఓటు. వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తున్నారు. ఇది మాత్రం 100% చెప్తారు. వాళ్ళు ఆలోచించి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు మారాల్సింది ఎవరంటే నాయకుడు. ప్రజల్లో మార్పు చాలా వచ్చింది, 100% నేను నమ్ముతా. నాయకుల్లో మార్పు రావాలి. ప్రజల సేవ కోసం నువ్వు అంకితం చేయి, బరాబర్ 10 సార్లు కూడా నువ్వు ఇక్కడ సీఎం ఉంటావు. నీ అహంకారంతో, నువ్వు బట్టెబాజు మాటలతోని మాలాంటి కళాకారులకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, నిట్టనిలో ముంచి వాళ్ళ ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నువ్వు మనిషి. నీకు మనిషి అంటారా ఎవరన్నా? నిరుద్యోగ యువకుల పొట్టను పెట్టుకున్న నువ్వు దుర్మార్గుడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎందరో విద్యార్థులు ప్రాణాలు అర్పణ చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పొట్టను పెట్టుకున్న మనిషిను నీలాంటి వాడు ఎట్లా గెలిపిస్తారో చెప్పండి. మాకు ఒకసారి చెప్పండి, గెలిపిస్తారా? ఆ సభకు పోయిన మహనీయులు వీళ్ళకి ఏమండి, ఆ సభకు పోయిన వాళ్ళు ఎవరంటే 100 భూములు ఎకరాలు మాకు రైతు బంధు పడుతుంది, కేసీఆర్ బరాబర్ ఇస్తాడు. కబ్జాలు చేసుకునే వాళ్ళు, భూముల్ని కబ్జాలు చేసి ధరణి పేరు ఎంత మోసం అండి. ప్రభుత్వ భూములు లేకుండా చేసింది ధరణి. ఎంత డేంజర్ అంటే నిజం చెప్తున్నా కదా మీకు. ప్రతి ఒక్కరు గమనించాలి, ధరణి గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని కబ్జా చేసేసిన వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, సర్పంచ్ కావచ్చు, ఎవరు కావచ్చు, అరే ఎంఆర్ఓతోని పట్టుకుని, ఆనతోని పట్టుకుని, ఈయనతోని పట్టుకుని మన పేరు పని చేసుకున్నాం. ఇంత దారుణంగా వాళ్ళు దోచుకున్నారండి. టీఆర్ఎస్ వాళ్ళు అంతా దోచుకొని ఈరోజు ఓడిపోయింది కదా, ఆ టీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లో వచ్చి చిప్పుల కుడులు లెక్క బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ అంటున్నారు. మరి మన ప్రజలు కూడా అసలు అయోమయం, అసలు ఎవరు తెలియట్లేదు. మళ్ళా కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, నెక్స్ట్ బీజేపీ వచ్చింది అనుకో, ఆ జెండా కూడా వదిలేసి బీజేపీలో వెళ్తారు. కానీ మీరు రాజకీయ నాయకుడు ఎన్ని పార్టీలు మార్చినా, ఎన్ని కండువాలు మార్చినా ప్రజల్లో మార్పు వచ్చింది. వాళ్ళు ఎవరిని గెలిపియాలో వాళ్ళకి బాగా తెలుసు. మీరు సభ పెట్టవలసిన అవసరం లేదు. అయినా ఇంకో విషయం నేను చెప్తాను, 25 సంవత్సరాలు ఎక్కడైందని నాకు చెప్పండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించింది 2001, 100% చెప్తాను. అది అందరికీ తెలిసిన విషయమే. 2021లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించింది. తర్వాత బీఆర్ఎస్ని స్థాపించి 3 సంవత్సరాలు అయింది. బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రం మొత్తం మేము తిరుగుతాం, ఈ రాష్ట్రానికి అయిపోయింది, దేశ ప్రధాని అయితే అని బీఆర్ఎస్ స్థాపించాం. బీఆర్ఎస్కి 3 సంవత్సరాలకు ఎట్లా జరుపుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ సభ అని? టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, అంతమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ మీద కొత్తది ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవడం, వాళ్ళకి ఆ తెలివిలోనూ వాళ్ళ సభకు వెళ్ళడం, ఏంటో ఏం అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ చెప్తున్నా, నీకు మంచి ఆపర్చునిటీ ఉంది, 100% చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా కొంచెం తప్పు చేసినా నీ పైన ఓట్లు వస్తాయి. కానీ అహంకారాన్ని తగ్గించుకో, 100% చెప్తున్నా. నీ అహంకారాన్ని తగ్గించుకో. నీ నాయకులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అహంకారాన్ని తగ్గి, ఇది మాత్రం నువ్వు బాగుపడతావు, 100% చెప్తున్నా. కేటీఆర్ కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఓడిపోయినప్పుడు ఆటోలలో తిరిగి షోకులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అదే ముందు తిరిగినరా? కనీసం మీ అపార్ట్మెంట్ కూడా దొరకలే ఎవరికి. విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసుకుంటే కుక్కను కొట్టినట్టు కొట్టిండు. బాసరా ఏటి కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఓయి క్యాంపస్లో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఘోరంగా దారుణంగా కొడితే ఒక్కడికన్నా మాట్లాడినరా మీరు? ఒక్కడికన్నా చచ్చిపోయిన విద్యార్థికి పరామర్శించిందా? సిగ్గు లేకుండా ఈరోజు సభ పెట్టుకుంటున్నారు. ఎట్లా పెట్టుకుంటారా మీరు సభ? ఏం అధికారం ఉంది మీకు? ఏం ఇది ఉంది చెప్పండి. తెలంగాణ నిలువను ముంచింది మీరు, మీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మంచిగా సభ పెట్టుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్క బీఆర్ఎస్ లీడర్ పైన ఆలోచించాలి. ఫస్ట్ బీఆర్ఎస్ లీడర్ ఆలోచించాలి దీని గురించి, వేరే వాళ్ళు కాదు.
ఈరోజు మరొకసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓడగొట్టలే, బీఆర్ఎస్ పార్టీ మన బీజేపీ పార్టీ మిమ్మల్ని ఓడగొట్టలే, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండు. నీ అహంకారం నిన్ను ఓడగొట్టింది. 100% చెప్తున్నా. ఇక్కడ తెలంగాణలో మనస్ఫూర్తిగా చెప్తున్నా, చూసే వీడియోస్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో గెలుస్తుందని ఒక్కరన్నా అనుకున్నారా? రేవంత్ రెడ్డి సీఎంగా అవుతారని ఒక్కరన్నా అనుకున్నారా? చెప్పండి మీరు. అయినా అట్లాంటి మనిషిని సీఎం చేసింది తెలంగాణ ప్రజలు. గుర్తు తెచ్చుకో కేసీఆర్. ఇక్కడైనా నీ అహంకారాన్ని తగ్గించుకో, నీ మాటల్ని తగ్గించుకో, జర నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. తెలంగాణ ప్రజల సేవ కోసం వస్తా అంటే స్వాగతిస్తాం. 100% చెప్తున్నా. మాకు పార్టీకి సంబంధం లేదు. ఏదైతే పార్టీ కార్యకర్తలు కాము, నీ లెక్క గా పార్టీ ఈ పార్టీ జంపింగ్ కూడా నీ లీడర్లు పక్కన ఉంటారు కదా, జంపింగ్ జలాము, అట్లాంటి వాళ్ళకు కూడా మనకు తెలియదు. కానీ ఒకటి 100% చెప్తున్నా, నీ సభ ఏది పెట్టుకున్నావో ఈ అన్నిటికీ నేనైతే అడిగిన దానికి సమాధానం ఇవ్వు. లేకపోతే కాళేశ్వరం లక్షల కోట్లు తిన్నందుక ఆ సభ. కవితక్క లేకపోతే ఏదైతే అంటారు కదా, కవితక్క లిక్కర్ స్కామ్లో దొరికి తెలంగాణ ఆడపడుతున్న బిడ్డలు మొత్తం విద్యుత్ తీసినందుకు, కోట్లు సంపాదించినందుకు చెప్పాలి. లేకపోతే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చినందుకు, నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుకు, నిరుద్యోగ యువతలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినందుకు ఆ సభ పెట్టుకున్నది. చెప్పాలి మీరు. ఆ సభ ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. ఆ సభ వెళ్ళిన లీడర్లు చెప్పాలి. సిగ్గు లేకుండా ఏదంటే అది మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు, వీళ్ళు వింటున్నారు తలకాయ లేక. ఏం తెలివి ఉందో ఏముందో, మనుషులు ఎప్పుడు మారుతారా మీరు? రాజు ఏమన్నా 2000 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే వెళ్ళడమే. నిజంగా చెప్తున్నా కదా, మనుషులు కూడా బేకార్ అయిపోయినరు. మీరు అట్లాంటి 2000 కోసం 1000 కోసం పోకండి అన్న. నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు ఇంటి దగ్గరనే చూడండి, తింటే మంచిది. 100% ఇంటి దగ్గరనే ఉండండి. మీరు ఎందుకు అట్లాంటి? మీకు 100% చెప్తున్నా, మీకు పార్టీ రాజకీయం చేయాలనుకుంటే ఒకటే పార్టీలో ఉండండి. అటు ఇటు తిరగకండి. ఆ పార్టీ అంటే ఈ పార్టీ అంటే ఆ పార్టీ. కానీ ఆయన ఆలోచించండి. మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓడగొట్టినా మీకు తెలుస్తున్న విషయం. కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది కూడా మీకు తెలిసిన విషయమే. ఇంకా ఆయన దగ్గర పోతే ఆయన ఎమ్మెల్యే కూడా కాలేడు. 100% చెప్తున్నా. రసమయ్య కూడా ఇట్లాంటి ఒక కళాకారుల పాటలు రెచ్చగొట్టి మాలాంటి వాళ్ళ నిరుద్యోగులను పొట్టలు పెట్టుకున్న రసమయ్య, ఆయనకు కూడా ఓడగొట్టినాం. మనకు కూడా తెలుసా? ఇట్లనే అవుతుంది. 100% చెప్తున్నా. కానీ ప్రతి ఒక్కరు గమనించాలి. సరిపోయింది, ఈయన అహంకారం సరిపోయింది. ఇప్పటికే ఇది చేద్దాం. రేవంత్ రెడ్డి అన్న మిమ్మల్ని కూడా చెప్తున్నా, మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా ఇదే పరిణామం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి చూస్తున్న వివర్స్ కూడా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, 100% మీరు కూడా మీ కామెంట్ రూపంగా తెలపండి. ఓకే అండి. ఇది బీఆర్ఎస్ వరంగల్లో రజోత్సవ సభ ఎందుకు పెట్టారు, ఎవరి కోసం, దేనికోసం, దీనికి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సిందే. ఓకే, చూస్తూనే ఉండండి. నేను మీ జాడి లక్ష్మణ్.